నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటి నేను ఉంటా యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు పరిశుద్ధాత్ముడా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి, డెడికేట్ చేసుకోండి. ప్రభువా, నా జీవితాన్ని నూతనపరచు, నా కుటుంబాన్ని నూతనపరచు, నా సేవా జీవితాన్ని నూతనపరచు. నాయన, ఈ సంవత్సరం ప్రార్థన జవాబులు సంవత్సరంగా నేను చూడాలి ప్రభువా. నాయన, మా జీవితాల్లో నీ కార్యాలు మేము చూడాలి ప్రభువా. సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యాలని నూతనపరచు ప్రభువా. తండ్రి, ఈ సంవత్సరం ఇంకా నేను నీకు దగ్గరగా జీవిస్తాను ప్రభువా. నీ వాక్యాన్ని ధ్యానిస్తాను ప్రభువా. నీ వాక్యముతో నా జీవితాన్ని కట్టుకుంటాను ప్రభువా. నీ మీద ఆధారపడతాను ప్రభువా. మనుషులను నమ్ముకుంటే కంటే, రాజులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎవరి మనసు నీ మీద ఆనుకుంటుందో పూర్ణ శాంతి గలవారుగా కాపాడతా. నీ మీద ఆధారపడతాను ప్రభువా. ప్రభువా, నా జీవితంలో నీలో ఆనందిస్తూ సేవ చేస్తాను ప్రభువా. కృతజ్ఞతతో సేవ చేస్తాను, ఆత్మలో ఆనందిస్తూ సేవ చేస్తాను ప్రభువా. అలాంటి గొప్ప ముగింపు నాకు దయచేయి నాయన. ప్రభువా, పనిలో నిపుణత గలవానిగా నన్ను చేయండి. నేను ఎక్కడికి వెళ్ళినా, నేను ఎక్కడ ప్రార్థన చేసినా, నేను ఎక్కడ వాక్యం చెప్పినా, నేను ఎక్కడ సువార్త ప్రకటించినా అది నూరంతలుగా ఫలించాలి ప్రభువా. ఇస్సాకు విత్తనం వేసి నూరంతల పంట కోసాడు ప్రభువా. అలాగా నూరంతల సేవ జరగాలి ప్రభువా. నాకు సహాయం చేయమని ప్రభువుని అడుగుదాం. ప్రేమగల తండ్రి, విత్తబడిన వాక్యం ఫలింపచేయను ఆయన. మా ముగింపు చాలా ఆత్మీయంగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు. మా ముగింపు ఆత్మీయంగా ఆసక్తితో ఉండాలని, ఆత్మలో తీవ్రత కలిగి ఉండాలని, విశ్వాసంలో ఎదుగుతూ ఉండాలని, ప్రార్థనలో ఎదుగుతూ ఉండాలని, ప్రభువా ఆత్మలో ఆనందిస్తూ ఉండాలని మీరు కోరుతున్నారు. ఈ బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగిస్తూ ఇప్పుడు జరగబోయే కార్యక్రమం, రేపు జరగబోయే స్తుతికోటం మీ నామ మహిమార్థమై జరిగించి ప్రభువా, ఈ రేమా బ్లెస్సింగ్ చర్చెస్ ఎక్కడైతే స్థాపించబడ్డాయో, ఇదిగో విశాఖపట్నంలో ఈ సంఘాన్ని ఎలా దీవించావో అలాగా అక్కడ సంఘాలన్నీ దీవించబడును గాక, సంఘాలన్నీ ఆశీర్వదించబడును గాక, ప్రతి సేవకుడు దీవించబడును గాక. మీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందాం, అందరూ కూర్చోండి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రతిష్ట ప్రార్థన ఉంది. మరి మారికి వలస ప్రాంతంలో నుండి విజయ్ కుమార్ గారు ఆయన సతీమణి ముందుకు వస్తారు. మరి వారికి బాధ్యత వహిస్తున్న పాస్టర్ జయరాజ్ గారు కూడా ముందుకు రావాలి. పాస్టర్ గారు ప్రతిష్ట ప్రార్థన చేస్తారు. నేను చెప్తున్నట్లుగా నిన్న ఈరోజు కూడా చెప్పాను, బ్రాంచ్ సంఘాలు మరి కొంతమంది సేవకుల్ని లేపాలి. మరి ఆ నాయకత్వంలో మరలా అలా కొనసాగాలి. కాబట్టి మరి ఇప్పుడు సేవకు ప్రతిష్ఠించాలంటే వారికి ఒకరు బాధ్యత వహించాలి. వారి తరపున ఎవరు బాధ్యత వహిస్తారని అడిగినప్పుడు మరి పాస్టర్ జయరాజ్ గారి సీనియర్ సేవకులు నేను బాధ్యత వహిస్తానని చెప్పారు. కాబట్టి ఇప్పుడు వారిని ఇద్దరిని ముందుకు ఆహ్వానిస్తున్నాను. వారు మరి ప్రతిష్ట ప్రార్థన సేవకులు చేస్తారు. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తారు. దాని తర్వాత జాయ్ ప్రసాద్ గారు కూడా మన సహవాసులు జాయిన్ అవుతున్నారు. అయితే వారి కుటుంబంతో రాలేదు కాబట్టి మరొకసారి ప్రతిష్ట ప్రార్థన పెడతాం. నేను ప్రస్తుతం కొన్ని విషయాలు ఈ రాత్రికి మాట్లాడతాను. ముందుకు రండి, ముందుకు రండి. పాస్టర్ గారు పైకి రండి, మీరు ముందున ఉండండి.
జోసఫ్ బెన్నీ గారు ముందుకొచ్చి, మరి యోహాన్ గారు కూడా, ఈ బిడ్డలిద్దరూ ఇటు పక్క తిరిగి ఉండండి. మరొకరిద్దరు ఉన్నారని చెప్తున్నారు ప్రతిష్ఠ ప్రార్థనకి, కానీ నేను మాట్లాడకుండా ఆ పని చేయలేను. కాబట్టి వారికి బాధ్యత ఎవరు వహిస్తున్నారో సీనియర్ సేవకులు. ఈ కూటమి అయిపోయాక ఇప్పుడు ప్రతిష్ఠ కావాల్సిన వారు ఎవరు బాధ్యత వహిస్తున్నారు సీనియర్ సేవకులు, వాళ్ళు ఇద్దరు వచ్చి నన్ను కలిస్తే రేపు మీకు ఆ ఏర్పాటు నేను చేస్తాను ప్రతిష్ఠ ప్రార్థన చేయడానికి. మరి ఈ సమయంలో విజయ్ కుమార్ గారు, మీ పేరు సలోమి గారు, మరి చాలా సంవత్సరాల నుండి మన సంఘస్థులు మారికవలసి వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడ సంఘంలో ఉండి ఇప్పుడు దేవుని పిలుపు వారు పొందుకొని మేము పరిచర్య చేస్తామని ముందుకు వచ్చారు. మీకు దేవుడు పిలిస్తేనే ముందుకు వచ్చారు, ఎవరైనా బలవంతంగా చేస్తున్నారు? దేవుడు పిలిస్తే వచ్చారు. సో మీరు దేవునికి నమ్మకంగా ఉండాలి, సహవాసానికి నమ్మకంగా ఉండాలి. మీ కొరకు బాధ్యత వహిస్తున్న సీనియర్ సేవకులకు కూడా మీరు నమ్మకంగా ఉండాలి. మీరు అలాగా మీరు ఒప్పుకుంటే మీ కొరకు ప్రతిష్ఠ ప్రార్థన చేస్తారు. మీ ఇద్దరు అంగీకరిస్తున్నారా? చెప్పండి. ఇద్దరం కూడా మనస్ఫూర్తిగా సేవలో పరిచర్య చేయాలని ఆశపడుతున్నాం, అంగీకరిస్తున్నాం కూడా. ప్రభు చెప్పాడా మీకు? ప్రేరేపణ కలిగిన దేవుని ప్రార్థనలో గడిపేటప్పుడు దేవుడు మాట్లాడుతుండగా మన మార్గవలసలోని సంఘం ఓపెనింగ్ రోజే అంకుల్ గారితో చెప్పాను, అంకుల్ గారు పరిచర్య సేవ చేయాలని ఆశపడుతున్నాను, దేవుడు ప్రేరేపణ కలుగుతుంది అంటే సరే అంకుల్తో మాట్లాడేసి చెప్తానులే అని అన్నారు. కానీ ఇంక ఇప్పుడు మట్టుకి మళ్ళీ ఇంకోసారి 2 సార్లు కదిపాను, ఇష్టపూర్వకంగా నేను అంగీకరిస్తాను అంటే ఇప్పుడు దేవుడు వాగ్దానాలు ఇచ్చాడా మీకు? ఇచ్చారండి. అమ్మ మీకు ఉందా నిశ్చయిత? ఎన్ని శ్రమలు వచ్చినా కష్టం వచ్చినా సేవలో నిలవబడతారు కదా, నిలవబడతారు. మరి అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. తండ్రికి పిల్లలు పుట్టారనుకో చాలా సంతోషం. తర్వాత పిల్లలు పెద్ద అయ్యే కాలకి ఏం చేస్తాడు? పెళ్లి చేస్తాడు. తర్వాత ఎవరు పుట్టాలని కోరుకుంటాడు? మనవలు పుట్టాలని కోరుకుంటాడు. కొంతమంది ముదు మనవలు కూడా పుట్టాలని కోరుకుంటారు. బ్రాంచ్ సంఘాలలాగా ఉండిపోకూడదు. బ్రాంచ్ సంఘాలకు మళ్ళీ ఇంకా బ్రాంచ్లు ఉండాలి. ఈ హైరార్కీ ముందుకెళ్ళాలి. కాబట్టి మరి దేవుడు విజయ్ కుమార్ గారిని, సలోమి గారిని అభిషేకించి ఈ రోజు నుండి వారు పూర్తికాల పరిచారకులుగా సేవకులు ప్రతిష్ఠించి ప్రార్థన చేస్తారు. అందరూ లేచి నిలబడండి. ప్రియులారా, ఇది మరి ప్రతిష్ఠిత కార్యక్రమం. దేవుడు వారిని పిలిచాడు. ఈరోజు ఆ రోజు సంఘం పౌలుని, బర్నబాని ప్రత్యేకపరిచి ప్రార్థన చేసి పంపించారు. వాళ్ళు ఎంత గొప్ప సేవ చేశారో మీకు తెలుసు. కనుక అందరం వీళ్ళ కొరకు ప్రార్థన చేద్దాం. విజయ్ కుమార్ గారు, సలోమి గారు, దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. మీరు నిలబడితే చాలు, దేవుడు వాడుకుంటారు. కనుక తప్పకుండా దేవుడు సహాయం చేస్తారు. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. ప్రభువా నీకు వందనాలు. దగ్గర రెండులాగా నాయన, ఇదిగో విజయ్ కుమార్ గారి మీద చేతులుంచి, సలోమి గారి మీద చేతులుంచి, సంఘమంతా చేతులు చాపండి ఇటువైపు. నాయన వీరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వీరిని ప్రతిష్ఠిస్తూ ఉన్నాం నీ పని కొరకు. ప్రభు, ప్రతిష్ఠించబడిన పాత్రలుగా, నీ చేతిలో వాడబడే పాత్రలుగా ఈ బిడ్డలను దీవించు నాయన. వాక్యముతోనూ, ప్రార్థనతోనూ, విశ్వాసముతోనూ, పరిశుద్ధాత్మ అభిషేకంతోనూ వీరిని నింపమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా దేవా, వీరి పక్షంగా మీరు నిలబడండి నాయన. వీరు అడుగుపెట్టు ప్రతి స్థలంలో మీరు ఉండండి ప్రభువా. నాయన నీకే వందనాలు, స్తోత్రాలు. ఏ ఉద్దేశంతో పిలిచావో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చు నాయన. ప్రభువా నీ ఆత్మతో నడిపించి వారు నీకు దగ్గరగా జీవిస్తూ, నీ మీద ఆనుకొని ప్రభా నీ పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ ఒక నిపుణతతో కూడిన పని చేయడానికి బిడ్డల్ని మీరు వాడుకోండి. ప్రభువా నువ్వు ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికి ఆశీర్వాదం. నీ ఆశీర్వాదాన్ని వీరికి ప్రకటిస్తూ, వీరిని ప్రతిష్ఠిస్తూ, వీరి చుట్టూ నీ ప్రసన్నత,
నీ కాపుదల, నీ సన్నిధి వారికి తోడుగా ఉంచి నీ పరిచర్యలో వారు చేసే సేవా పరిచర్యలన్నిటినీ మీరు దీవించండి నాయన. బాప్తిస కార్యక్రమాలు, ప్రభురాత్రి సంస్కరణలు నాయన, అలాగే సువార్త దండయాత్రలు, సంఘ స్థాపన, ఇవన్నీ వారి జీవితాల్లో మీరు జరిగించి మీరే మహిమ పొందమని కోరుతూ యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రార్థన అయిపోయిన తర్వాత మరలా చేయించుకోండి ప్రార్థన. కూర్చోండి, కూర్చోండి. ఇంకా ఎవరు ఉన్నారో ప్రతిష్ఠిత ప్రార్థనకు ఎవరైనా ఉంటే ఒక సీనియర్ సేవకుడిని ఇలాగే మీరు తీసుకొని వస్తే నేను మాట్లాడి చేస్తాను. వీళ్ళతో అంటే నేను ముందు మాట్లాడినాను. వీళ్ళు పూర్తికాల సేవ కొరకు సమర్పించుకున్నారు. సేవకి వెళ్తున్నారు. ఓకే, పూర్తికాల పరిచర్యకి వెళ్తున్నారు. చిన్న ప్రార్థన చేయండి, వాళ్ళ గురించి చిన్న ప్రార్థన చేయండి. చేయండి చిన్న ప్రార్థన చేయండి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టండి అందరూ కూడా. ఆల్ రైట్. మరి మనం త్వరగా ముగించుకోవాలి, టైం అయిపోయింది కాబట్టి. ఇప్పుడు మంచి వాక్యం విన్నారు అందరూని. బయట దేవసేవ అని టీము మరి చాలా కష్టపడి మీకు అందరికీ భోజనాలు బాగా సిద్ధపరుస్తున్నారు. భోజనాలు బాగున్నాయండి? తినేస్తారు? ఒక మాట చెప్పరేటండి, చెప్పండి. ఆయన కూడా చాలా బాగున్నాయి అన్నాడు. అలా చెప్పాలి. అలాగంటే కొద్ది ప్రోత్సాహం వచ్చి రేపు బిర్యానీ చికెన్ పెట్టాలనిపిస్తుంది. చాలా బాగున్నాయండి, చాలా సంతోషం. ఉదయం మంచి టిఫిన్ పెట్టారు. అదే ఏ హోటల్లోనే దొరకదు అంత ఇడ్లీ, అంత సైజు ఉంది. అది ఒక ఇడ్లీ 4 ఇడ్లీల సైజు ఉంది. మరి అన్నయ్య వాళ్ళు చాలా ప్రయాసపడతారు. నేను అదంతా ఏం పట్టించుకోను. వాళ్ళు భుజాల మీద వేసుకొని చచ్చిపోవాలన్నా ఇంకా చాలామంది బృందం ఉంది వాళ్ళకి. జాన్ గారు, షాలేం రాజు గారు మరి దేవసేవని ముఖ్యమైన బాధ్యత వహిస్తారు. మరి ఈ యవనస్తులంతా చాలా చక్కగా పని చేస్తున్నారు. రాత్రికి ఇది అయిపోయాక యవనస్తులు ఉంటే కొంచెం పనులు ఉన్నాయి ఇక్కడ. చిన్న డెకరేషన్, ఎక్కువ డెకరేషన్ వద్దంటున్నారు పాస్టర్ అమ్మగారు. కానీ ఇది పెండ్లి కుమార్ తరపున జరిగే వివాహం కాబట్టి ఆవిడకి పెద్ద రోల్ లేదు. మేము ఏమనుకుంటే అది చేస్తాం. అర్థమవుతుందండి? కాబట్టి మీలో ఎంతమంది పెండ్లి కుమార్తె తరపు నుండి వస్తున్నారు? చేతులు ఎత్తండి ఒకసారి. చాలామంది ఉన్నారండి బాబు. పాస్టర్ అమ్మగారి వైపు చాలామంది ఉన్నారు. పెండ్లి కుమారుడు వైపు ఎవరెవరు ఉన్నారు కొంచెం చేతులు ఎత్తండి. దీనికి ఎక్కువ చేతులు లెగుస్తున్నాయి. కొంతమంది 2 చేతులు ఎట్టేస్తున్నారు. రేపు 2 ప్లేట్లు ఇవ్వరు, మీకు 1 ప్లేట్ ఇస్తారు. కాబట్టి మరి మన బిషప్ గారు కూడా టైంకి వచ్చారు. మరి ఆయన పెళ్లి బట్ట తెచ్చారు అనుకుంటున్నాం. ఆ మధ్య ఎప్పుడో పెళ్లి బట్ట వీళ్ళకి పెళ్లి చేసిన పాస్టర్ గారు పెళ్లి పట్ట ఇవ్వకుండా చచ్చిపోయాడు. మీకు తెలుసో లేదో ఆ విషయం? తెలుసా? మా అమ్మ నాన్నకి పెళ్లి పట్ట లేదు. ఏంటి పాస్టర్ గారు? ఆయన చచ్చిపోయేటట్టు పెళ్లి పట్ట ఇచ్చి లోపు. కానీ దేవుడు ఈ కుటుంబాన్ని సజీవంగా ఉంచి మన అందరికీ ఆశీర్వాదంగా ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? రండి. ఇప్పుడు బెట్టి పాస్టర్ గారు ఎక్కడున్నారు? ఇప్పుడు ఆమె సడన్గా ప్రత్యక్షం అవ్వట్లేదు, ఎత్తబడారు ఆమె. ఇప్పుడు ఏం తెలియదు దీని గురించి. ఆమె వస్తే మరి ఈ కార్యక్రమం ముందుకు సాగుతుంది. చూడండి, మరి అందరికీ కూడా పాస్టర్ అమ్మ గారు ముందుకు వస్తే అందరికీ సేమే కదా, అందరికీ సేమ్ క్వాలిటీయే. ఓకే, ఇంకా వచ్చారు పాస్టర్ అమ్మ గారు వెనక నుండి వచ్చారు. ఈసారి చాలా మంచి క్వాలిటీ ఇస్తున్నారు. చూడండి, ఇప్పుడు 50 years సెలబ్రేషన్కు మీకు గుర్తుగా ఉండడానికి పైన ప్రింట్ కూడా వేయించారు. గ్రేట్ ఈజ్ దై ఫెయిత్ఫుల్నెస్ అని ఇక్కడ రాశారు. నువ్వెంతైనా నమ్మదగిన వాడివి. కాబట్టి ఇది లోపల చీర సఫారీ ఉంటుంది, అది వాడేసిన ఈ డబ్బా కొంచెం దాచుకోండి. 50 చూసినాడల్లా కొద్దిగా ప్రార్థన చేయండి. పాస్టర్ గారి గురండి, పాస్టర్ అమ్మ గారి గురండి. పాస్టర్ గారు బాగుందా? ఓకేనా? ఫస్ట్ మీరు చూపించండి, ఓపెన్ చేయండి. ఓకేనా? రైట్. అప్పుడే కాదు, ఇలాగ ఉంచండి, ఇస్తాం ఇప్పుడు అందరికీ. రైట్. ఇప్పుడు
లాస్ట్లో ఈ మెగాఫోన్స్ ఇస్తాం, మరి అడిగిన వాళ్ళు అందరికీ ఇవ్వట్లేదు, ఒక్కసారైనా తీసుకోలేదు అన్న వాళ్ళకే ఇస్తున్నాం. మీకు చెప్పాను కదా, మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. ఈసారి ఏంటంటే కొద్దిగా మంచి వస్త్రాలు ఇవ్వాలని చాలా ఖర్చు పెట్టాం. అందువలన మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. దేవుడు మనకు సహాయం చేస్తే మీకు మరలా మేము మైక్రోఫోన్స్ అరేంజ్ చేస్తాం. ఇప్పుడు ముందు నుండి ఇచ్చేస్తే బెటర్ ఏమో, ఇదంతా ఎక్కి వచ్చే బదులు. ఏమంటే అది సేమ్ బెటర్ కదా, త్వరగా భోజనం చేసేయచ్చు మీరు ఇక్కడ ఇచ్చేస్తే. మొదట ఏమి ఇద్దాం? మొదట ఎగ్జామ్స్ మీరు చాలా కష్టపడి రాశారు. కొంతమంది చాలా వాక్యం చదివి, కొంతమంది బైబిల్ చూసి, కొంతమంది సెల్ ఫోన్లు చూసి, మొత్తం మీద ఏదో విధంగా రాశారు. ఇప్పుడు మరి అదంతా దేవుడే చూసుకోవాలి. ఇంకా మరి మేము ఎక్కడ చూస్తాం? మీకు గిఫ్ట్లు అయితే పెద్ద పెద్దవి తెచ్చారు. ఫస్ట్ ఏమో పుస్తకాలు ఇస్తామన్నారు, బైబిలే చదవట్లేదు, పుస్తకాలు ఏం చదువుతారని మళ్ళీ గిఫ్ట్లు మార్చారు, పెద్ద గిఫ్ట్లు. మీరు ఎలా మోసుకెళ్తారో ఏటో మీరు వెళ్ళేటప్పుడు. రండి, వస్తే మరి ఎవరు బిషప్ గారు ఇస్తారా? ఎవరు ఇస్తారు? పాస్టర్ గారు ఇస్తారా? ఫస్ట్ అంటే ఇచ్చేయండి, ఇవి ఇచ్చే ఇవి. ఇప్పుడు మెర్సీ క్రిస్టియానా గారు. హలో 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 అనౌన్స్ చేయి. 1 తిమోతి 2 తిమోతి తీతుకు మీద ఎగ్జామ్ పెట్టడం జరిగింది. అప్పుడు ఒక అబ్బాయిని పంపండి గిఫ్ట్లు అవి కొద్ది తీయడానికి. తేజ ఉన్నాడు, తేజ జోస్చిన్ అని ఇస్తారు. యాక్చువల్గా ముందు ఇంటిమేట్ చేయలేదు, అప్పటికప్పటికే చెప్పి రాశారు. 10 నిమిషాలు చూడకుండా రాశారు, 10 నిమిషాలు ఓపెన్ బైబిల్ పెట్టాము. అందులో ఫస్ట్ ప్రైజ్ డేవిడ్ రాజు గారు, ముమ్మడివరం. పేపర్ కూడా ఇచ్చే. సెకండ్ ప్రైజ్ సిహెచ్ క్రాంతి కుమార్ గారు, రెడ్డిపల్లి. థర్డ్ ప్రైజ్ బి ఇసాక్ గారు, జియాన్పురం. ఫోటో ఇక్కడ పేపర్ తీసుకో. పేపర్ ఇస్తున్నాం కానీ రీవాల్యుయేషన్ గట్రా ఉండవు, మళ్ళీ దొద్దండి అవదు. అయితే ఒక అమ్మాయి పాస్టర్ గారు వాళ్ళ పాప అంట, వై ప్రజ్వల, తను కూడా బాగా రాసింది. బట్ కన్సలేషన్ ప్రైజ్ ఇస్తున్నాం తనకి. సో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా బైబిల్ మార్కర్స్ ఇస్తాము. పేపరు, ఆ మార్కరు ఇచ్చేస్తారు. రారు, ఇచ్చేస్తారు. పేరు చదివి ఇచ్చే. తర్వాత ఎవరెవరు ఎగ్జామ్ రాశారో చివరిన సిఎన్ దగ్గర ఇచ్చే. ఫస్ట్ గిఫ్ట్లు మీకు అందరికి ఇచ్చేస్తారు, మీరు లాస్ట్లో తీసుకోండి. అర్థమవుతుంది కదా? అక్కడ చదువుతారు. నెక్స్ట్ వెనకతలు ఇచ్చే. వెనకతల నుంచి పేరు గిఫ్ట్ తీసుకోండి. పరిసరాలు రిజిస్ట్రేషన్ కౌంటర్లో ఇస్తారు. ఓకే. ఇంకా పేర్లు బాబు పిల్లలండి ఎవరు ఫోటో తీస్తారా? కాదు బిడ్డ, ఇంత ఫోటో తీసుకోవాలనుకుంటారు కదా. అయితే ఆయనకి ఇచ్చేయచ్చు. డాడీని ఇక్కడ తీసుకురాలేరా? లాస్గా ఉంటుంది మరి. ఇక్కడ కూర్చోబెట్టే.
పర్లేదు నువ్వు చెప్పావు. మొదటిగా ఒరిస్సా నుంచి ప్రారంభిద్దాం. ఎల్ మృత్యుంజయ్ గారు, దేమాంగిని గారు, తర్వాత ఎం యూబు గారు, జాంబవతి. వాళ్ళ ఫోటో అంతరాయం లేకుండా మీరు వెయిట్ చేయండి. దావీదు, మిస్పా, దళపతి, మిస్పా. ఎక్కడండి దళపతి గారు? రండి. ఫాస్ట్గా జరగాలి. అమ్మ నువ్వు ఇక్కడ ఉండు. జిమ్స్ ఎలా రా? నువ్వు చూసుకోరా తేజ, ఎలా తీసే ఫోటో నువ్వు ఇక్కడ కూర్చోరా. అమ్మ సైడ్ కొనండి. త్వరగా అక్కడ నిలబడి. తేజ ఇక్కడ రా, తేజ ఇక్కడ కూర్చో. ఇంకా అందరూ 60 మంది ఎక్కడని అవుతుంది. చాలా ఫాస్ట్ అయిపోద్ది మీకు. ఎందుకు ఫస్ట్ ఇదే లేట్? ఎం యోబు, జాంబవతి గారు. సరిపోతుంది, ఒక్క ఫోటోగ్రాఫ్ అంతే. వెళ్ళిపోవాలి. తర్వాత దావీదు, మిస్పా. అమ్మా ఇంక సెకండ్లు ఎక్స్ట్రా సెకండ్లు తర్వాత ఇవ్వాలి. ఓన్లీ గిఫ్ట్ తీసుకొని వెళ్ళిపోవాలి. ఎక్స్ట్రా సెకండ్లు అభిమానాలన్నీ తర్వాత భోజనాల టైంలో మీరు చూపెట్టాలి. పార్వతీపురం, మన్యం జిల్లా. త్వరగా అయిపోయింది. ఆర్ తిమోతిరావు గారు, అమ్మ నువ్వు ఇటు హన్నా. మరి సహోదరుడు సింగిల్గా వచ్చారు. ఎలాగుండి ఎలా తిరిగమ్మా. అలాగే ఆర్ యేసుపాదం, మాధురి. చూడండి భార్యాభర్తలు ఇద్దరు రావాలి. రైట్ తీసేయండి, చాలు అయిపోయింది. అమ్మా నువ్వు పట్టుకోవాలమ్మా బరువు. డాడీ జస్ట్ చెయ్యి పెడతారంటే. ఆర్ యేసుపాదం, మాధురి. కింద పెట్టమ్మా. రైట్ నెక్స్ట్. విజయనగరం జిల్లా బి ఇస్సాక్ గారు, రెబకా గారు. ఒంటరిగా వచ్చిన వాళ్ళు మాత్రం ఈసారి ఒంటరిగా రాకూడదు. మరి చెప్తున్నాను. బి జోసఫ్, మేరీ సుశీల. వెళ్ళండి వెళ్ళండి త్వరగా రావాలి. టి డేవిడ్ రాజు గారు, ఇది కొంచెం అడ్డు తీరా బుజ్జువల్స. కెమెరా. సతివాడ ఏ హానోక్, తబిత. ఇటు చూడు బాతి. రంగరాయపురం వై కృపానందం గారు, కుమారి. ఏలకోట ఎం పౌల్ గారు, లూదియా. తీయండి అమ్మ పడట్లేదు డాడీ. కుమ్మపల్లి వై మేరీ గారు. కిందకి పెట్టమ్మా. కుమ్మపల్లి వై అది మేరీ అలా గారు. పెట్టాలన్నమాట. తీసే అంతే. ఎటో పక్క చూడొచ్చు పర్లేదు. మేరీ గారు. అంకుల్ పడేటట్లు మేరీ గారు. త్వరగా రావాలండి. వై మేరీ, కుమ్మపల్లి. కిందకు పెట్టమ్మా. అమ్మా ఇటు తిరిగి తల్లి. ఎన్ రాజశేఖర్, ఎస్తేరు, దేవుపల్లి. మీరు ఫోటో ఇక్కడ తీస్తున్నారు, ఇటువైపు చూడాలి. అది రండి. విశాఖపట్నం అర్బన్ అమ్మా రండి. జి జయరాజ్ గారు, నిరీక్షణ గారు, మారికి వలస. ఒకే ప్యాకెట్లో 2 కూడా ఉంటాయి. చీరే ఇచ్చారు ఏంటని టెన్షన్ పడకండి. లోపల పెట్టేశాం. పి గాబ్రియల్ గారు, ఆశాజ్యోతి, వాంబే కాలనీ. మీ లగేజ్ బాగా సర్దాం మేము. మమ్మల్ని భిక్షాఫలు అడగకుండా భిక్షాఫలు కూడా అరేంజ్ చేసాం. కలర్స్ మార్చుకోకుండా అందరికీ ఏకాండిగా ఒకే కలర్ కొన్నాం. జేవి అగ్రహారం, జి సామ్యుయల్ గారు, పద్మ గారు. నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు అందరూ మే నెల మీటింగ్కి వచ్చినప్పుడు ఇది పట్టుకొని వస్తే గ్రూప్ ఫోటో తీస్తాం సేమ్ బ్యాండ్ మేళ టైప్లో. దయానంద్ నగర్ ఈ నతానియల్ గారు, గ్రేస్ కుమారి గారు. అయ్యగారు పాస్టర్ అయ్యగారులు అందరూ కూడా మంచిగా సఫారీలు కుట్టించుకొని రావాలి మే నెల మీటింగ్లకి. కంచరపాలెం కె ఎస్ కుమార్ గారు, మేరీ కుమారి గారు. పెదనరవ కె రాజేష్ గారు, బ్యూలా, పెదనరవ. ఇద్దరు రండి. రావాలమ్మా, ఇద్దరు రావాలి. ఇద్దరు వస్తే సంతోషం. నల్లకోరి ఎం ఆండ్రూస్ గారు, భాగ్యవతి గారు. రండి శివకుమార్ పాస్టర్ గారు. అమృత్పురం గారు రండి. వి కుమారి గారు, కృపారావు గారు. రండి కూర్చో. అటు జరగండి. అమృత్పురం. అలా తీసుకోండి. వెరీ గుడ్. రండి.
అలా పెట్టాలమ్మా ఎత్తి ఇప్పినవానిపాలెం ఒరే దగ్గరికి వచ్చేకి జి జాన్ గారు మేరీ దగ్గరికి రజని. వెళ్ళండి దగ్గరికి వెళ్ళండి జి జాన్ గారు మేరీ రజని ఇప్పినవానిపాలెం. మామిడిపాలెం వై శామ్ ఇజ్రాయేల్ హెప్సిబా మామిడిపాలెం. తర్వాత అనకాపల్లి జిల్లా అమ్మా చూడండి. జాన్ వెస్లీ గారు వచ్చారండి. వాళ్ళ కొడుకు కాలు ఇరిగింది. కె సత్యమేరి తోటాడ కె సత్యమేరి. అలాగే అనకాపల్లి రామాపురం ఎల్ మేరీ గారు. కేబీపేట కొత్తపల్లి బుచ్చిపేట వి జాన్సన్ గారు షారోన్ జ్యోతి గారు. సైతారపేట టి ఇస్సా గారు రెబికా గారు. రామ్నగర్ ఏ అజ్రా గారు శాంతి గారు. అరపుపాలెం ఎం శ్యామరాజు గారు కుమారి గారు అరపుపాలెం. ఒరే దగ్గరికి వచ్చే రాట్నాలపాలెం కే మోజస్ గారు హేమలత. చాలా సంతోషం. హేమలత కూడా కింద పెట్టి అది శ్యామరాజు గారు కూడా వస్తే బాగుంటుంది. ఒక వెనకాల ఉండిపోయారు దిగలేరా? పర్వాలేదు మళ్ళీ దిగడం అది కష్టం. హేమలత మోజస్ హేమలత డాడీని పలకరించి. అలాగే కాకినాడ జిల్లా సువాతరాజు గారు సుశీల గారు. కాకినాడ జిల్లా సువాతరాజు గారు సుశీల గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బొండాయికోడు ఫిలిప్ గారు పుష్ప గారు. నంగవరం మనోహర్ లిల్లీప్రియ. రండి దగ్గర పాస్ట్ గారు. జిఎంసి బాలియో కాలనీ ఏ డేవిడ్ రాజు రండి సారా గారు. వెరీ గుడ్ ప్రైజ్ ది లార్డ్. తిర్లాం చెరువు శామ్యుయల్ వారి కుమారుడు వచ్చాడు అభి. శామ్యుయల్ స్వర్ణ వారి తరపున వారి కుమారుడు పంపించారు అభి. బాబు నెక్స్ట్ నుండి మీ అమ్మ నాన్న రాకపోతే నీకు ఉంటుంది. సిహెచ్ అగ్రహారము జి ఎబ్బేజ్ గారు శాంతి గారు. ఈసారికే కన్సిడరేషన్. దర్యాల తెప్ప సాల్మన్ రాజు గారు విజయ్ కుమారి. అది ఎవరు తెలిసినట్టు చూడు తెలుసు. బంటుమిల్లి జ్యోతి ప్రసాద్ గారు సత్యవతి. రండి దగ్గర రండి అటు చూడండి. అనాథవరం నుంచి పాలరాజు గారు విజయ్ గారు ఇద్దరు రాలేదు. వెరీ గుడ్ ప్రైజ్ ది లార్డ్. కందికొప్ప శాంతి కుమార్ గారు జ్యోతి గారు రాలేదు. గుండం మెరక కె జాన్ మార్క్ గారు రత్నకుమారి గుండం మెరక. ఇక్కడ బాగానే వచ్చారండి. ఎప్పుడు వచ్చారండి మీరు? ఇందాకలే వచ్చారా బాబు? చాలా త్వరగా వచ్చారండి బాబు. రెడ్డిపల్లి కె సామ్యుయల్ రాజు గారు. చూడండి ఫోటో ఓన్లండి వివాహ సమయానికి వచ్చారు. రెడ్డిపల్లి కె సామ్యుయల్ రాజు గారు. జాన్ మార్క్ గారు ఎప్పుడు ఎలా రావాలి? అలాగే బేమనపల్లి సిహెచ్ క్రాంతి కుమార్ గారు కుమారి గారు. రండి క్రాంతి కుమార్ జ్యోతి సారీ మా అయ్యగారు రాలేదండి. వస్తున్నారా? వివాహానికి అందుకుంటారు అయితే. వెల్సవెల్లి జీవన్ రాజు గారు కుమారి. ఇలా పెట్టుకోమ్మా, చేయి పట్టుకోమ్మా. వెరీ గుడ్. అందరికి దేవరపల్లి కరుణాకర్ గారు లుకీష్ పంపించండి. యూట్యూబ్లో పెట్టండి, వీడియో చూసుకో. వాకల్ గారు రండి. ఇస్సా గారు రెబికా. జీవన్ రాజు గారు మంచి క్రిస్మస్ చేశారు. అమ్మ ఇటు చూడు తల్లి. గున్నేపల్లి స్టీవెన్ బ్లెస్సీ. అల్లవరం శ్యామసాగర్ గారు సుజాత. నాయనరా చూడండి, ఇటు చూడమ్మా తల్లి. ఈటివారిపాలెం ఎఫ్రాయిము జ్ఞానసుందరి. రండి
ఎత్తురు డమలాపురం యార్లగడ్డ చంటి రాజు అమ్ములు. తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా బలకరించండి ఒకసారి పాస్ట్ గారిని. చూడండి ఇటు చూడండి. పశ్చిమ గోదావరి జిల్లా. వెరీ గుడ్. పశ్చిమ గోదావరికి వెళ్ళాం. ఒకరు వచ్చారు సేవకులు. ఇటు చూడు నాన్న. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఎం జాన్ మోషే గారు, సరే సరే. సుందర్ కుమారి బ్రాడీపేట. మీరు పాస్టర్ గారికి ఇస్తున్నారా? ఎం జాన్ మోషే, సుందర్ కుమారి. పాస్టర్ గారు చాలా సంతోషం. చూడండి ఇటు మచ్చోటి తల్లి. బాపట్ల జిల్లా వజరి గారు, మేరీ గారు. రండి చాలా సంతోషం. వజరి గారు, మేరీ గారు. రండి. తెలంగాణ రాష్ట్రం నుంచి పాల్వంచ కొత్తగూడెం నుంచి రండి. కె రాణి గారు. వజ్రయ్య గారు వచ్చానండి. కె రాణి గారు. చాలా సంతోషం. అమ్మా అయ్యగారు ఇటు చూడండి. అయ్యగారు వెరీ గుడ్. ప్రైజ్ లార్డ్. అమ్మా ప్రైజ్ లార్డ్. తిమ్మంపేట తెలంగాణ, తిమ్మంపేట కె రూబేను బ్లెస్సీ. కె రూబేను బ్లెస్సీ. చిట్టిరామవరం కె శామ్యుయల్, మౌనిక. ఈరోజు మౌనిక యొక్క పుట్టినరోజు. వెరీ గుడ్. అసలు అలాగే ఇవ్వాలి, ఇలాగే ఇవ్వాలి. చక్కగా వస్తుంది చూసారా. ఎర్రగట్టు బాలరాజు గారు. బ్లెస్. ఏం పేరు దీని పేరు? జాయ్. మంచి సింగరం. వీళ్ళిద్దరు పుట్టినరోజు అని చెప్పండి. మౌనిక పుట్టినరోజు ఈరోజు. ప్రైజ్ లార్డ్. ప్రేయర్ చేస్తాం. ప్రైజ్ లార్డ్. రండి ఇవ్వండి. అయ్యో వింజరం జోసఫ్ గారు. సీతాపురం ఎస్ జాషువా గారు. జోసఫ్ గారు, జాషువా గారు సింగిల్. మీకు ప్రతిష్ట ప్రేయర్ చేయాలా? గొమ్ముకోయిగూడెం బర్త్డే ప్రేయర్ చేయాలి. నాకు అదే కదా ఇంక ఎన్నిసార్లు ప్రతిష్ట చేస్తాం అనుకున్నా. కే మోషే బర్త్డే ప్రార్థన చేద్దాం. దేవుని స్తోత్రం. సింగిల్. పర్వాలేదులే. అది ఇంకా అయిపోయి అన్నీ ఇప్పుడు చెప్తున్నావు అన్నీ. సలహా ముందు చెప్పాలి మరి. ఫ్యామిలీ పట్టుకోండి. అది అలాగే ఇవ్వాలి. ఇంకా ఎవరివన్నా పేర్లు మర్చిపోయావండి? మీకు లేదు బ్రదరు, సహవాసం ఉన్న వాళ్ళకే. ఇంకా ఎవరైనా మర్చిపోయావా? ఇంతటితో ఈ యొక్క మరి ఎవరైతే సహవాసంలో జాయిన్ అవుతున్నారో వాళ్ళకి వచ్చేసారి తప్పకుండా వచ్చేసారి నుండి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ సమయంలో ఈ పాస్ట్ గారు వస్తే మెగాఫోన్ ఇస్తారు. జోసఫ్ బెన్నీ గారు, యోహన్ గారు ముందుకు వస్తే మరి ఇక మరి సుధాకర్ పాస్టర్ గారికి, పాస్టరమ్ గారు, బెట్టి పాస్టరమ్ గారికి ఇవ్వాలి కదా. చెప్పండి, ఇవ్వాలా లేదా? మరి కాబట్టి ఇవ్వండి కొంచెం. మీరిద్దరు రండి పాస్టర్ గారు, చప్పట్లు కొట్టండి గట్టిగా. వెళ్ళమ్మా, వెళ్ళు.
మరి మే నెల 3వ తేదీ మనకు చాలా ప్రత్యేకమైంది. ఆ రోజు మీరు అందరూ ఈ సఫారీలు వేసుకొని పాస్టర్ గారులు అందరూ ఈ చీర కట్టుకొని వస్తే ఒక మంచి ఫోటో మనం స్టేజ్ మీద తీసుకుంటే గుర్తుగా ఉంటుంది. అర్థమైందండి? కాబట్టి కుట్టుకూలు ఎవరు అడగకండి, దేవుడు మీకు ఇస్తాడు. మీరు చక్కగా కుట్టించుకొని రండి. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు అయ్యగారు మీరు ఇద్దరు వస్తే కొంచెం ఈ కొద్ది బరువు ఉంటాయి ఇవి, ఒకళ్ళు మొయ్యడం కష్టం. అందుకని ఈ గిఫ్ట్లు ఇస్తే ఇంకా క్లోజింగే, ఇంకేం లేదు. కాబట్టి మీరు ఇక్కడ ఉంటేనండి. దయచేసి ఆ పేర్లు పాస్టర్ గారు ఎవరెవరికి ఇవ్వాలి? అవి ఎవరి దగ్గర ఉన్నాయి? మరి అందరూ అడిగారు కానీ అందరికీ ఇవ్వలేకపోతున్నాం ఈ ఆహుజా కంపెనీవి. మరి మిగిలిన వాళ్ళు కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాం, ఏమనుకోకండి. మొదటి పేరు ఇవ్వండి. మీకు పొరపాటున ముందు ఇచ్చేసి ఉంటే చెప్పండి, మాకు ఆల్రెడీ ఇచ్చేసారండి అని. ఎందుకంటే ఒకసారి కూడా ఇవ్వను వాళ్ళకి. పైన ఉన్న పేర్లు ఓకే. క్రాంతి కుమార్ గారు ఎక్కడికి వెళ్ళారు? క్రాంతి కుమార్ గారు బయటికి వెళ్ళారు. పాస్టర్ గారు ఉన్నారు, రండి. మోయగలరా మరి? చూడండి. వై రాజు, ఈట్ రోడ్డు. రండి రాజు పాస్టర్ గారు రండి. దీనికి ఒకళ్ళు వస్తే సరిపోద్దులేండి. దాని తర్వాత జాన్ మోషే, బ్రదిపేట. జాన్ మోషే గారు రండి. దాని తర్వాత పాల్ ఎల్కోట. అంటే ముందు ఎప్పుడు ఇవ్వలేదు వీళ్ళకి, కాబట్టి వీళ్ళకి ఇస్తున్నాం. ఆల్ రైట్. దాని తర్వాత పాల్ ఎల్కోట ఇవ్వండి. దాని తర్వాత జాన్ ఇప్పినవానిపాలెం. ఈయన ఇప్పుడే ఫ్రెష్గా వచ్చాడు. ఫోన్లే రండి, మీ పేరు ఉంది ఇందులో. జాన్ మార్క్ గారు మీ పేరు ఉందండి? రండి. జాన్ మార్క్ గారు గుణం మేరక. వాళ్ళ కూతురు గెంతేస్తుంది, ప్రైజ్ వచ్చిందని. అబ్బా అబ్బా, రండి రండి. జాన్ మార్క్ గారు రండి. శామ్యుల్ రాజు గారు రెడ్డిపల్లి కూడా పేరుంది, వచ్చారండి. శామ్యుల్ రాజు గారు రెడ్డిపల్లి రాలేదు కదా, తర్వాత ఇద్దాం. ఇంకా రాలేదు, ఉంచుదాం. ఆయన ఎంత లగేజ్ మోస్తాడు, ఆయనకి ఇచ్చాం ఒకటి బరువు. సరే, ఇంకా మిగిలిన వాళ్ళకి ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే నాకు చెప్పండి, ప్రత్యేకంగా వచ్చి నన్ను కలవండి. అందరూ చప్పట్లు కొట్టండి ఒకసారి. ఇంకా ఎవరికైనా ఇవ్వలేదని శామ్యుల్ పాస్టర్ గారు ఎవరికో చూపెడుతున్నారు. ఏమైనా ఉందా ఇంకా పేరు ఇవ్వలేదన్న వాళ్ళ పేరు ఏదైనా ఉందా? శామ్యుల్ రాజు, క్రాంతి కుమార్, రాజు, జాన్ మోజెస్, లేదు ఒక్కసారి కూడా మీ పేర్లు లేవు ఇందులో. మరి మీరు మాధురికి చెప్పారా లేదు సరిగ్గా? అంటే ఒక్కసారి కూడా ఇవ్వలేని వాళ్ళు. అలా కూడా లేదు కదా పేరు. రాజేష్ పాస్టర్ గారి ఉందా? మరి ఏది ఎక్కడ ఉంది? మీ పేరు లేదు ఇందులో. ఏదండి? అంటే మాధురికి ఇదేంటంటే ముందే చెప్తే వాళ్ళ కొరకు మనం కొంటున్నాం, కొని ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా అబ్సెంట్ అయ్యి తీసుకెళ్ళబడి శామ్యుల్ రాజు గారు వస్తున్నారని చెప్పారు కాబట్టి ముందు మాధురికి మీ పేర్లు ఇస్తే తను నాకు చెప్తుంది. అప్పుడు నేను అది వెరిఫై చేసి నేను కొంటున్నాను. కాబట్టి 11 పేర్లు ఇచ్చారు ఓవరాల్గా. కానీ రిపీట్ అయిన 5 పేర్లు తీసేసి మిగతా 6 ఇచ్చాము. ఇప్పుడు ఇంకా మీకు ఎవరికైనా అవసరం ఉంటే నాకు చెప్పండి, నేను అది ఎలాగ ఏర్పాటు చేయాలన్నది నేను చేస్తాను.
లేదా నాకు నా వాట్సాప్ నెంబర్ అందరి దగ్గర ఉంటుంది. మీ గ్రూప్లో మెసేజ్ పెట్టినప్పుడు గ్రూప్ సభ్యులు కొంచెం యాక్టివ్గా ఉండి నాకు కొద్దిగా రిప్లైలు ఇస్తుంటే నాకు అర్థమవుతుంది మీకు అవసరం ఉందని. ఇప్పుడు సడన్గా నాకు చెప్తే నాకు తెలియదు కదా. కాబట్టి నాకు పలానా సేవ దగ్గర పలానా అవసరం ఉంది, నాకు కావాలి ఒకటైనా అడిగితే నేను ఆ ఏర్పాటుని చాలా జాగ్రత్తగా మీకు చేస్తాను. కాబట్టి ఇప్పుడు ఇవ్వలేకపోయినా కంగారు పడద్దు. మీరు నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. నేను కొన్నిసార్లు గ్రూప్లో నేను ఒక్కడనే ఉన్నానేమో అనుకొని డౌట్ వచ్చేది. ఇక నేను మెసేజ్ పెడతాను, ఎవడో రిప్లై ఇవ్వడం, మళ్ళీ ఆన్లైన్లో ఉంటారు, చెక్ చేస్తాను నేను ఎవడెవడ ఆన్లైన్లో ఉంటున్నారు. మరి రిప్లై ఇవ్వండి. నేను మెసేజ్ పెట్టినప్పుడు అది జీవం కలిగిన వాట్సాప్ లాగా ఉండాలి, జీవం లేనట్లు ఉండకూడదు. ఎవరు ఆమెనంటారేటండి బాబు దానికి? వాట్సాప్లో రెస్పాండ్ అవ్వండి, రైట్? సో మనం ముగించుకుంటున్నాం. పాస్టర్ గారు క్లోజ్ చేసేస్తున్నాం. మీరు ఇంకేమైనా చెప్తానంటే సేవకులందరికీ రేపటి గురుని కొంచెం ఆహ్వానం తెలియచేయండి. అవి మీరు తెలియచేయండి. ఉండండి, వస్తాను, ఉండండి. మరి భోజనం చేసి వెళ్ళండి. మరి మీకు మళ్ళీ చెప్పాను కదా, మీరు ఏదన్నా నాకు కమ్యూనికేట్ చేయండి. కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. ఒక ఫోన్ కాలో ఒక మెసేజో పెట్టండి. పాస్టర్ గారు రేపటి కార్యక్రమం గురించి 50 సంవత్సరాల వివాహ దినం గురించి సేవకులందరినీ ప్రేమతో ఆహ్వానించండి. మీ తరపున, పాస్టర్ అమ్మ గారి తరపున, ఇద్దరి తరపున ఆహ్వానించండి. చెప్పండి, రేపు రమ్మని చెప్పండి. అందరూ వచ్చి అందరూ మరి రండి అని చెప్పండి వాళ్ళందరికీ. రేపు 50 సంవత్సరాలు వెడ్డింగ్ డే ఉందని చెప్పండి వాళ్ళందరికీ. రేపు అంతా ప్రమాణాలు చేస్తారు కదా, మీరు అందరూ టైంకి రండి. మరి రేపు మొదట పెండ్లి కుమారుడు వస్తాడు, శామ్యుయల్ పాస్టర్ గారు. ప్రారంభ ప్రార్థనలు అది చేసి లోపల పెళ్లి కుమార్ని తీసుకొని రావాలి. దాని తర్వాత మరి ఆ ఫ్లవర్ బాయ్స్ అందరు రెడీగా ఉన్నారమ్మా? ఓకే. దాని తర్వాత పెళ్లి కుమార్తెని లోపల తీసుకొని రావాలి. మరి బిషప్లు అందరూ సిద్ధంగా ఉండాలి. సార్ ఏమైనా రింగ్ ఏమైనా కొన్నారండి? రింగ్ వద్దండి. పాస్టర్ గారు రింగ్ ఎట్టాలని ఎంతమంది కోరుకుంటున్నారు? ఇక్కడ ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి, చూడండి. వాళ్ళందరూ కోరుకుంటున్నారు, మరి వాళ్ళందరూ పెట్టాలంటున్నారు. కొంచెం ఏదో రింగ్ సెట్ చేద్దాం రేపటి వరకు, ఏదో చిన్నది సెట్ చేద్దాం. వద్దు, ఇక్కడ మటుకు బ్రెయిన్ కరెక్ట్గా పనిచేస్తుంది. వద్దన్నాడు అంతే. పోనీ పాస్టర్ అమ్మ గారు చైన్ వేస్తారట, చైను. అసలు వద్దండి, అసలు వద్దా? పోనీ దండల వరకు పర్మిషన్ ఇవ్వండి, దండలు వేస్తాం కొంచెం, అక్కడ వరకు పర్మిషన్ ఇవ్వండి. ఓకేనా? కేక్ కటింగ్ ఓకేనా? అంతవరకు ఓకే అని చూడండి. మీద బంగారాలు గడ్డ మీరు మర్చిపోయి బంగారాలు అయితే తెచ్చేయకండి, ఆయన తీసుకోండి, మళ్ళీ బాధపడతారు మీరు. కాబట్టి గిఫ్ట్లు ఏం తేకండి. మీరు వస్తే మాకు చాలా సంతోషం. ఉదయం సరిగ్గా 9-9:30 మధ్యలో స్టార్ట్ చేస్తాం. యవనస్తులు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 12:30 ముగించకపోతే మీరు అందరూ ఊర్లు వెళ్ళిపోవాలి కదా, ఉండిపోతారా? మరి ఆరాధనలు ఎవరు నడిపిస్తారు? అక్కడ వెళ్ళిపోవాలి. కాబట్టి సమయానికి మీరు అందరూ ఉండాలని మనవి చేస్తున్నాను. సీనియర్ సేవకులందరూ కూడా 2-3 నిమిషాల్లో మరి గ్రీటింగ్స్ చెప్పాలి. సీనియర్ సేవకులందరూ సిద్ధపడి రండి. మరి ఇది యూట్యూబ్లో ఇస్తాం కాబట్టి ముందుగానే స్టార్టింగ్ నుండే మనం ప్రారంభించుకుంటే బిషప్ కేఆర్ సింగర్ రేపు వర్తమానాన్ని ఇస్తారు ప్రత్యేకంగా. మరి దాని తర్వాత యేసుపాదం గారు వస్తారు. దాని తర్వాత మరి మా వైస్ ఛాన్సలర్ గారు ప్రసాద్ రెడ్డి గారు వస్తారు. మరి అలా కొంతమంది పెద్దవాళ్ళు కూడా వస్తారు. కాబట్టి అందరినీ పిలవలేదు, కొంతమంది మీరందరూ కూడా రేపు సమయానికి రావాలని నేను మనవి చేస్తూ, అందరూ లేచి నిలబడితే ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. ఆశీర్వాదమే, ఆశీర్వాదం ఇస్తే సరిపోతుంది. చిన్న ఒక హాఫ్ మినిట్ ప్రార్థన, ఆశీర్వాదం. అందరూ ఒకసారి చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రేమగల తండ్రి, అడుగు వాటన్నిటికంటే ఊహించి వాటన్నిటికంటే అత్యధికంగా చేసే దేవుడు ప్రభువా,
మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. ఈ సేవకులందరిని బట్టి, వారి కుటుంబాలను బట్టి, వారు చేస్తున్న పరిచర్యను బట్టి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా ఇదిగో తండ్రి, ఈరోజు ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని జరిగించి స్తుతించడానికి, నిన్ను ఘనపరచడానికి, నూతన తీర్మానాలు తీసుకోవడానికి మీరు ఇచ్చిన కృపకే వందనాలు. రేపు జరగబోయే కార్యక్రమం కూడా మీ నామంలో జరిగించి మీరే మహిమ పొందమని కోరుతూ, సేవకులందరినీ మీరు వాడుకోమని కోరుతూ యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. నిజ దేవుడైన యేసు ప్రభు కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మను కాపుదల మనందరికీ, ముఖ్యంగా రాబర్ట్ జేమ్స్ గారు